ఏ జనరేషన్ అయితే ఇండియాలో పనికిరానిదంటారో అదే జనరేషన్ నేపాల్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. నేపాల్లో జెన్జీస్ ఒక పెద్ద ఉద్యమాన్నే లేవనెత్తారు. ఈ ఉద్యమం అక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేసినందుకని చాలా మంది అనుకుంటున్నారు. ప్రచారం కూడా అదే జరుగుతోంది. నిజానికి నేపాల్ పొలిటీషియన్స్ పిల్లలు విదేశాలకు చదువుకని వెళ్తారు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసి జల్సాలు చేస్తారు. పిల్లలు ఇలా జల్సాలు చేస్తుంటే వాళ్ళ బాబులు ఏకంగా దేశాన్ని దోచుకొని దేశ సంపద మొత్తాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించిన సామాన్య ప్రజలు మాత్రం నిరుద్యోగంతో ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళ కుటుంబాలని పోషించడానికి పొట్ట చేత పట్టుకుని వేరే దేశాలకి వలసలు వెళ్తున్నారు. ఇవన్నీ గమనించిన నేపాల్ జెన్జీస్ ఒక్కో రాజకీయ నాయకుడిని వాళ్ళ పిల్లల్ని సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది గమనించిన నేపాల్ ప్రభుత్వం ఏదో కుంటి సాకు చెప్పి సోషల్ మీడియా మొత్తాన్ని బ్యాన్ చేసింది. నిజానికి వీళ్ళ కథలన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయని భయపడి బ్యాన్ చేశారు. సోషల్ మీడియా బ్యాన్ చేసినా కూడా జెన్జీస్ తమ ఉద్యమాన్ని ఆపలేదు. ఒక్కొక్కరుగా కలిసి లక్షలాది మందిగా మారి రోడ్ల మీదకి వచ్చేశారు. ప్రపంచం మొత్తం చూసేలా ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ సిచ్యువేషన్ ని ఆపోజిషన్ పార్టీస్ అడ్వాంటేజ్ గా తీసుకుని వీళ్ల పేరుతో పార్లమెంట్ ప్రహారీ గోడను కూల్చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆపోజిషన్ పార్టీస్ చేసిన తప్పుకు స్కూల్ కాలేజెస్ డ్రెస్సులలో శాంతియుతంగా పోరాటం చేస్తున్న విద్యార్థుల మీద పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల్లో 16 మంది విద్యార్థులు చనిపోగా 50 మందికి పైగా ప్రాణాలతో ఇప్పటికీ కూడా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఉద్యమం సోషల్ మీడియా బ్యాన్ మీద కాదు, అక్కడ జరుగుతున్నటువంటి కరప్షన్ మీద. నేపాల్ ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటారు. ఇదంతా చూస్తుంటే డెమోక్రటిక్ కాదు, డిక్టేటర్షిప్ లాగా కనిపిస్తోంది. ఇంత జరుగుతున్న జెన్జీస్ తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర సోషల్ మీడియా లేకపోతే మన దగ్గర ఉంది కదా. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ నేపాల్ ఉద్యమం గురించి ప్రపంచమంతా తెలిసేలా షేర్ చేద్దాం.